వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తారని కొందరిని ఉద్దేశించి వెటకారంగా డైలాగ్స్ వేస్తుంటాం. ఎందుకంటే డబ్బు పెట్టి కొన్న దానికంటే ఫ్రీగా వచ్చింది రుచి ఎక్కువ అని కొందరు బాగా నమ్ముతారు. దీనికి సరిగ్గా సరిపోతుంది ఈ ఘటన. చేపల లోడ్తో వెళ్తున్న ఓ లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. డ్రైవర్కు ఏమైనా అయ్యిందేమో అయ్యో అనాల్సింది పోయి సంచులు పట్టుకొని చేపల కోసం మాత్రం ఎగబడ్డారు. విజయవాడ హైదరాబాద్ రహదారిపై క్యాట్ ఫిష్ చేపల లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన ఎగ్జాక్ట్గా ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రాంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు ఇద్దరికి గాయాలయ్యాయి. లారీ బోల్తా పట్టణంలో చేపలన్నీ చెల్లా చెదిరయ్యాయి. దీంతో స్థానికులు చేపల కోసం ఎగబడ్డారు. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు గాయాలయ్యాయి. కానీ జనం మాత్రం కనీస కనికరం లేకుండా చేపల కోసం ఎగబడి అమానవీయంగా ప్రవర్తించారు. రోడ్డుపై ఫ్రీగా దొరికిన చేపల్ని దోచుకునే పనిలో పడ్డారు జనం. కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు డ్రైవర్, క్లీనర్ను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనాలకు ఫ్రీగా దొరుకుతున్న చేపల మీద ఉన్న ఇంట్రెస్ట్ సాటి మనిషి ప్రాణం మీద లేకపోవడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం.